కష్టార్జితాన్ని నమ్ముకుని జీవించే ఆటో డ్రైవర్ తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. పొట్టకూటి కోసం వేరే ఊరి నుండి వచ్చి ఆటో నడుపుకుంటున్న గద్దె నాగేశ్వరరావు తన ఆటోలో మర్చిపోయిన సుమారు 30 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను బాధితులకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు కోర్టు సెంటర్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని ఏనుగు చెట్టు సెంటర్ వద్ద దించాడు. వారు దిగిపోయిన తర్వాత ఆటోలో ఒక బ్యాగ్ ఉండడాన్ని గమనించిన డ్రైవర్ నేరుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ సిఐ నాగరాజును కలిసి ఆ బ్యాగ్ ను అందజేశాడు. పోలీసులు బ్యాగ్ తెరిచి చూడగా అందులో భారీ ఎత్తున బంగారు నగలు ఉన్నాయి. వెంటనే ఆ బ్యాగ్ వివరాల ఆధారంగా బాధితులను గుర్తించి స్టేషన్ కు పిలిపించారు. వారి సమక్షంలోనే నగలను అందజేసి డ్రైవర్ నాగేశ్వరరావు నిజాయితీని సిఐ ప్రత్యేకంగా అభినందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నాగేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో కొన్ని నెలల క్రితం 6 సవర్ల బంగారాన్ని తిరిగి ఇచ్చిన మరో ఆటో డ్రైవర్ ను కూడా ఎస్పీ గుర్తు చేస్తూ వీరిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలని తోటి ఆటో డ్రైవర్లకు సూచించారు. బంగారు ఇచ్చిన నారాజు ఇంకోటి అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈయన కూడా కలిగి కూడా దాదాపు 6 సవర్ల బంగారం. 6 సవర్లు అంటే 20 లక్షల వేసుకున్నా కూడా ఆయన పెద్ద 10 లక్షల వర్త్ ప్రాపర్టీ. అది మీతో ఉన్నటువంటి ఆటో సోదరులు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మంచి విషయం ఏంటంటే 2 విషయాలు మంచి విషయాలు చెప్పారు. నాకు ముందే చెప్పినట్టు బాగుండదు. ఒకటి, మన ఆటో సోదరులు కూడా అందరు కూడా యూనిఫామ్ ఒకటి ఖచ్చితంగా ధరిస్తున్నారు అనేది చాలా మంచి విషయం. అది రెండో విషయం ఏంటంటే మీలో చాలామంది కొంతమంది కొంత చాలా అనకూడదు. కొందరు ఈ మధ్య కాలంలో వాళ్ళ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ బ్యాగులు మర్చిపోయి వాళ్ళ సంబంధించిన వస్తువులు మర్చిపోయినా కూడా ఎంతో బాధ్యతాయుతంగా భాషా సినిమాలో రజనీకాంత్ మాదిరి మీరు కూడా ఖచ్చితంగా తీసుకొని వచ్చి పోలీసు వారికి తీసుకొని వచ్చి చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారని చెప్పి మా డిఎస్పీ గారు చెప్తున్నారు. వాళ్ళని నిజంగా అభినందించాల్సిన విషయము. మిగతా వారు కూడా అదే విధంగా మీకు ఏమంటాము ఇందాక చెప్పినాయి, మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కానీ మీ ఆటో ఎక్కితే వాళ్ళకి మాకు సురక్షితంగా మాకు ఏదైనా కానీ వాళ్ళు చేస్తారని ఒక నమ్మకాన్ని కలిగించాలి. మీరు అందరూ ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళకి నా నిజంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక 3 మెంబర్స్ ఆటోలో ఎక్కారు. ఒక సూట్ కేసు వాళ్ళు డ్రాప్ అవుతూ సూట్ కేసు మర్చిపోయారు. వాళ్ళు వెంటనే మాకు డయల్ 100 కాల్ చేయడం జరిగింది. వెంటనే మా పోలీసు వాళ్ళు ఎక్కడ దిగారనే ప్లేస్కి వెళ్ళింది. అదే టైంలో ఆటో డ్రైవరు ఆ సూట్ కేసుని గమనించి దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రాపర్టీ కాస్ట్ 30 lakhs, 30 లక్షల రూపాయల వర్త్ ఉన్న గోల్డ్ ఉంది. ఆ అబ్బాయి పేరు గద్దె నాగేశ్వరరావు. ముటుకల పుల్లల చెరువు దగ్గర ముటుకల నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఆటో నడుపుకుంటా ఉన్నాడు. అటువంటి ఆటో సోదరులందరికీ కూడా మా పోలీస్ తరఫు నుంచి శిరస్సు నుంచి నమస్కారం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ దగ్గరికి ఎవరైతే మనకి కస్టమర్లే దేవుళ్ళు. కస్టమర్లు అంటే లైక్ ప్రయాణికులు, మీ దృష్టిలో ప్రయాణికులు. ఆ ప్రయాణికులే వాళ్ళు మన ఆటో ఎక్కబట్టే మనం జీవనం సాగిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళకి వాళ్ళ సేఫ్గా సురక్షితంగా వాళ్ళ గమ్యాన్ని చేర్చడంతో పాటు వాళ్ళ యొక్క సామాన్లు కూడా భద్రంగా చూసే బాధ్యత కూడా మనదే. ఎవరైనా పొరపాటున మన ఆటోలో కనుక సామాన్లు మర్చిపోయినట్లయితే దయచేసి వాళ్ళ సామాన్లు ఇన్కేస్
మీకు వాళ్ళ అడ్రస్లు అయితే తెలియపోయినా నియర్ బై పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళు వెంటనే మన పోలీసులను అప్రోచ్ అవుతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ సామాను సేఫ్గా చేర్చడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఇంకోటి విషయం చెప్తాను, కొంతమంది అంటే మీలో ఉన్నారు అని చెప్పేసి అనట్లేదు, కొంతమంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు మర్చిపోయినా లేకపోతే వాళ్ళు గమనించకపోయినా, ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అతను వచ్చేసి మీ సీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఒక చిన్న ట్రెంచ్ లాగా సామాన్ పెట్టుకునేది, అతను దాంట్లో ఒక బ్యాగ్ పెట్టాడు. అతను ఆటో డ్రైవర్కి తెలియదు అక్కడ సామాన్ పెట్టిన సంగతి. అతను సర్వీస్ చేసుకుంటూ ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ చెప్పారు. వెంటనే మా వాళ్ళు వెళ్తే, సార్ నేను చూసుకోలేదు సార్, మీరు ఉన్న అక్కడ బ్యాగ్ సంగతి, నేను సర్వీస్ చేసుకుంటూ ఉన్నాను అన్నాడు. అట్లని కూడా ఉంటుంది. ఒకసారి ప్రయాణికులు మీరు దిగినప్పుడు వాళ్ళు ఒక మాట అడగండి, అమ్మ మీ సామాన్ అంతా కూడా తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఒక మాట అడిగితే ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ సామాన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గద్దె నాగేశ్వరరావు, బాలాజీ నగర్. ఫలానా ఆటో సర్వీస్ చేస్తుంటా. ఇలా ప్యాసింజర్స్ ఎక్కారండి ఇద్దరు. వాళ్ళు కోర్ట్ సెంటర్లో ఎక్కారు. తర్వాత ఏనుషెడ్ దగ్గర దిగారు. బ్యాగ్ మర్చిపోయారండి. మళ్ళీ నేను రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చాను. దాంట్లో 30 లక్షల దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. పోలీసులు చూసారు, వాళ్ళే చెప్పారు. ఓనర్స్ పోలీసులు చూసారు. వాళ్ళ అందరూ నాలాగే ఉంటే ఆటో డ్రైవర్లు అందరూ మంచి పేరు వచ్చిందని కోరుకుంటున్నాను.